ఈ ముసలి అరటిపండు చాలా అనారోగ్యంగా ఉంది. చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ చనిపోయే ముందు అతను ఒక యాపిల్ తినాలని కోరుకుంటాడు. కానీ అరటిపండుకు ఒకే ఒక యాపిల్ ఉంది. అది అతనికి సంతృప్తి కలిగించింది. అప్పుడు అరటిపండుకు ఒక ఆలోచన వస్తుంది. అతను ఒక యాపిల్ చెట్టును నాటాలని ఆలోచిస్తాడు. తరువాత అతను ఒక రంధ్రం తవ్వి యాపిల్ను పాతిపెట్టి నీటిని వెతుక్కుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక నారింజ చెట్టును చూసినప్పుడు అరటిపండు నారింజ చెట్టు వద్దకు వెళ్ళి కొన్ని నారింజ పండ్లను కోసి తీసుకువస్తుంది. తర్వాత అతను నారింజ రసాన్ని పిండుకొని అదే గుంటలో పోస్తాడు. మరుసటి రోజు అరటిపండు తిరిగి వచ్చినప్పుడు చెట్టుపై చాలా నారింజ పండ్లు ఉన్నాయని చూస్తాడు. అరటిపండు విచారంగా ఉంటుంది. తరువాత నారింజ రసం తాగిన తర్వాత అతను ప్రజలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాడు. కానీ ఎవరు చెయ్యరు. అమ్మమ్మ మరియు కోతి చాలా దూరం నుండి మంచు తెస్తారు. తర్వాత అమ్మమ్మ మరియు కోతి ఐస్ హెలికాప్టర్ తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు హెలికాప్టర్ నెమ్మదిగా తయారవుతుంది. అమ్మమ్మ కోతి ఇద్దరు హెలికాప్టర్ను కూర్చుంటారు. నగరానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. తర్వాత అమ్మమ్మ తన హెలికాప్టర్లో ప్రజలను కూర్చోబెడుతుంది. నగరం చుట్టూ తిరగబడి ప్రజలను కోరుకుంటుంది. తర్వాత అమ్మమ్మ నగరం చుట్టూ తిరిగేలా చేస్తుంది. హెలికాప్టర్ నుండి ప్రజలను దించుతుంది. ఇప్పుడు అమ్మమ్మ మరియు కోతి బర్గర్లు తినడం ఆనందిస్తుంది. కానీ అప్పుడు ఒక తెలివి తక్కువ ఎలుగు బండి వస్తుంది. హెలికాప్టర్కు బాంబు పెడుతుంది. తర్వాత అమ్మమ్మ బర్గర్ తిన్న తర్వాత తిరిగి వస్తుంది. ఇంటికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఏడవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి. జీబ్రా ఒక ముల్లంగి మొక్కను నాటు మరియు సింహం ఒక క్యారెట్ మొక్కను నాటు. జీబ్రా ప్రతిరోజు వచ్చి ముల్లంగి మొక్కలకు నీరు పోస్తుంది. ఇక్కడ సింహం కూడా ప్రతిరోజు క్యారెట్ మొక్కకు నీరు పోస్తుంది. రెండూ కష్టపడి పనిచేశారు మరియు కొన్ని నెలల్లో క్యారెట్ మరియు ముల్లంగి మొక్కలు పొడవైన చెట్టుగా పెరిగాయి. మరియు జీబ్రా నేల నుండి ముల్లంగిని తీసుకొని దానిని నరికింది. అప్పుడు బంగారు నాణేలు బయటకు వచ్చాయి. సింహం క్యారెట్ పోసినప్పుడు దాని నుండి నల్ల తేళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు జీబ్రా బంగారు నాణేలను పెంచడానికి కాబట్టి త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. జీబ్రా ఏది కూడా వస్తుంది. ఈ చిలుక మరియు అతని బిడ్డ చాలా దూరం నుండి మంచును రాసి ఆ మంచుతో ఇల్లు కడతారు. ఇల్లు సిద్ధంగా ఉంది మరియు చిలుక మరియు అతని బిడ్డ ఇంటి బయట కూర్చుని ఐస్ క్రీం ఆస్వాదిస్తారు. మరియు వేడిగా ఉన్నప్పుడు వారు ఇంటి లోపల కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. ఒకరోజు చిలుక అక్కడ లేనప్పుడు ఒక ఎర్ర చిలుక వచ్చి ఇంటిని అగ్ని స్ప్రేతో కరిగించడం ప్రారంభించి ఇంటిని కరిగించి పగలగొట్టింది. చిలుక దీన్ని చూసినప్పుడు అది ఏడుపు ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఎవరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు. చిలుకలన్నీ దాహంతో చనిపోతున్నాయి. అప్పుడు పెద్ద చిలుక వాటన్నింటినీ కాపాడాలని నిర్ణయించుకుంటుంది. అతను ఒక పెద్ద గొయ్యి తవ్వి పెద్ద చెరువును సృష్టిస్తాడు. తరువాత అతను దూరంగా ఉన్న నదికి వెళ్ళి ఒక పెద్ద నీటి పైపును ఏర్పాటు చేస్తాడు. అతను పైపును తిరిగి తెచ్చి చెరువును నీటితో నింపుతాడు. అన్ని చిలుకలు ఆ నీటిని తాగి తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. అప్పుడు ప్రతి చిలుక ఒక చెట్టును నాటి వాటికి నీరు పోస్తుంది. ఈ పెద్ద చిలుక కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎడారిలోని మండుతున్న ఇసుకలో ఒక మహిళ రైలులో నుండి ఒక దానిమ్మ పండును తిని విసిరేస్తుంది. కాలం గడిచిపోతుంది. ఒకరోజు ఆ రైలులో ప్రయాణిస్తున్న సైనికుడు ఒక జింక పిల్లను ఎడారిలో వదిలేస్తాడు. ఆకలితో దాహంతో ఉన్న ఆ జింక పిల్ల ఎడారి నేలపై తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దానికి అక్కడ ఒక ఎండిపోయిన కుళ్ళిపోయిన దానిమ్మ పండు కనిపిస్తుంది. అది బాధపడి దాని పక్కన కూర్చుంటుంది. అకస్మాత్తుగా రాత్రికి భారీ వర్షం కురుస్తుంది మరియు ఆ దానిమ్మ పండు తడిసిపోతుంది. కొన్ని రోజుల్లోనే అక్కడ ఒక చిన్న దానిమ్మ మొక్క పెరుగుతుంది. దానికి 3-4 దానిమ్మ పండ్లు కాస్తాయి. ఆ జింక పిల్ల నవ్వి దానిమ్మ పండును తింటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఎవరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదని అది ఏడవడం మొదలు పెడుతుంది.
విమానం హైదరాబాద్ నుండి బయలుదేరి ఆకాశంలోకి దూసుకెళ్లిన వెంటనే అకస్మాత్తుగా నలుగురు ఉగ్రవాదులు లేచి నిలబడ్డారు. ఒక ఉగ్రవాది పైలట్ వైపు తుపాకీ గురిపెట్టగా మరొకరు ప్రయాణికుల సీట్ల చుట్టూ తిరగడం ప్రారంభించారు. చుట్టూ అరుపులు వినిపించాయి. అందరూ భయపడ్డారు. అప్పుడు సెలవుపై వెళ్తున్న భారత సైనికుడు లేచి నిలబడ్డాడు. అతను ఆలస్యం చేయకుండా ఒక ఉగ్రవాదిపై కాల్పులు జరిపాడు మరియు ఆ ఉగ్రవాది అక్కడే చిక్కుకున్నాడు. బుల్లెట్ శబ్దం వినగానే మిగిలిన ఉగ్రవాదులు సైనికుడిపై కాల్పులు జరిపారు. ఆ సైనికుడు కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారిని ఒక్కొక్కరిగా చంపాడు. చివరికి ఉగ్రవాదులందరూ చంపబడ్డారు. కానీ ఈ ఘర్షణలో సైనికుడి కాలికి కాల్పులు జరిగాయి. కానీ మీరు సైనికుడి కోసం లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చెట్టు ఎండకు ఎండిపోగా మండుతున్న ఎండలకు మంటలు వ్యాపించాయి. పావురం చెట్టును కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఆ చెట్టుపై చాలా నీరు పోసి దానిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు చెట్టు పెరిగి ఫలాలు కాస్తుంది. పావురం పండ్లను తిని చెట్టుపై గూడు కట్టుకుని జీవించడం ప్రారంభిస్తుంది. చాలా గుడ్లు పెడుతుంది. అప్పుడు ఒక రోజు అదే ట్రాక్పై ఒక రైలు వస్తుంది. పావురం రైలును ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ రైలు ఆగదు. రైలు చెట్టును ఢీకొట్టింది. చెట్టు కూలిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే స్థలంలో కొత్త చెట్టు పెరగడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ ఎవరు సబ్స్క్రైబ్ చేయనందున పావురం సంతోషంగా లేదు. ఒకరోజు శ్రీకృష్ణుడు అన్ని స్వీట్లు తింటాడు, కానీ కడుపు నిండిపోలేదు. కాబట్టి గణేశుడిని స్వీట్లు తీసుకురమ్మని అడుగుతాడు. ఇది విన్న గణేశుడు నగరానికి వెళ్ళి ఒక దుకాణం నుండి చాలా స్వీట్లు కొంటాడు. గణేశుడు ఆ స్వీట్లు తెచ్చి కృష్ణుడికి ఇస్తాడు. ఈ స్వీట్లు తిన్న తర్వాత కృష్ణుడు చాలా సంతోషంగా ఉన్నాడు. గణేశుడి కోసం లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నానమ్మ మార్కెట్ నుండి ఎండు మిరపకాయలు కొనుక్కొని ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా ఆమె ఎద్దుల బండి నుండి ఒక మిరపకాయ కింద పడిపోతుంది. తరువాత రాత్రి వర్షం పడితే మిరపకాయ కొంత తేమ వస్తుంది. కొన్ని రోజుల్లో ఒక చిన్న మిరప మొక్క పెరుగుతుంది. తరువాత ఎండ కారణంగా మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుంది. తరువాత ఒక ఉడుత వచ్చి కొద్దిగా నీరు పోస్తుంది. కొన్ని నెలల్లో మిరప మొక్క నెమ్మదిగా మిర్చి యొక్క పెద్ద మొక్కగా మారింది. అప్పుడు ఉడుత తన స్నేహితుడితో కలిసి అదే మొక్క కింద స్థిరపడాలని అనుకుంటుంది. అకస్మాత్తుగా తుఫాను వచ్చి మిరప మొక్క చెట్టు విరిగిపోతుంది. అప్పుడు ఉడుత ఇద్దరూ ఏడవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీరు ఉడుత కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు. వేడి కారణంగా అన్ని చిలుకలు చనిపోతున్నాయి. ఈ పెద్ద చిలుక మరియు దాని పిల్ల అందరినీ రక్షించాలని ఆలోచిస్తాయి. ముందుగా వారు నీటి చెరువును తవ్వుతారు. అన్ని చిలుకలు ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటాయి. అప్పుడు పెద్ద చిలుక దూరం నుండి మంచును తెస్తుంది. కాబట్టి ఈ చిన్న చిలుక కూడా కష్టపడి పని చేస్తుంది. రెండూ కలిసి మంచుతో కూడిన చల్లని ఇంటిని తయారు చేస్తాయి. అప్పుడు అన్ని చిలుకల చల్లని మరియు ప్రశాంతమైన ఇళ్ళు సిద్ధంగా ఉంటాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిన్న చిలుక కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.